హలో అండి. నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పోట్లాడుకుంటే ఈజీగా అర్థమైపోయేది. ఎలా అంటారు? వాళ్ళ అరుపులు బట్టి. అంతే కదా! కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు పక్క ఊర్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నా కూడా ఒక 5 నిమిషాల్లో మనకి అర్థమైపోతుంది. ఎలా అంటారు? గెస్ చేస్తారా? సోషల్ మీడియా పుణ్యం అంటూ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ఇంకా స్నాప్చాట్లో ఇంకేవేవో ఉంటాయి కదా. సో ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళకి ఏ టాపిక్ మీద పోట్లాట అయింది, దేని మీద గొడవ పడ్డారు, ఎవరు ఎవరిని ఏం తిట్టుకుంటున్నారు, ఎవరు ఎవరిని ఏం శాపనార్థాలు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళు చక్కగా క్లియర్ కట్గా స్టేటస్ వైజ్ పెట్టుకుంటున్నారు. ఇది జనాలకి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది చూసేవాళ్ళకి. కానీ చూసేవాళ్ళకి ఏం ఫరక్ పడదు, ఏమీ ఫరక్ పడదు. కానీ పెట్టేవాళ్ళ పరువే రోడ్డు మీదకి వస్తుంది. ఎవరినైనా పోట్లాటలు ఉంటాయి, కానీ దాన్ని తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు. టీనేజర్స్ అంటే చలో వాళ్ళు ఒక స్టేటస్ పెట్టుకొని చేసుకుంటారులే, వాళ్ళకి అంత అవగాహన లేదులే అనుకోవచ్చు. కానీ పెళ్ళి పిల్లలు ఉన్నోళ్ళు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇది వాళ్ళకి తెలుసో తెలియకో అమాయకత్వం లేదంటే మూర్ఖత్వం, కానీ కొంచెం పిల్ల చేష్టలు మానుకుంటే మంచిది చూసేవాళ్ళకి, టైం పాస్ కాక. ఇదేంటిదంతా.